వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత పెనుగంచి ప్రోలులోన వెలసినాది తల్లి పేరైన దేవతై నిలిసినాది వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత తిరుమలేశనంశతోని పుట్టినాది తిప్పలున్న ఎన్నో మట్టు పెట్టినాది తిరుమలేశనంశతోని పుట్టినాది తిప్పలున్న ఎన్నో మట్టు పెట్టినాది కుంకుమాభరణై వెలిగినాది తల్లి సంకటాలు ఎన్న తొలగించినాది వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత కష్టాలు ఎన్నో కాడ తీర్చినాదయో ఇష్టంతో మనల చేరదీసినాదయో కష్టాలు ఎన్నో కాడ తీర్చినాదయో ఇష్టంతో మనల చేరదీసినాదయో మాలలేసినోళ్ళ మదిల దాసుకున్నది లీలలెన్నో తల్లి ఇలా దూకుతున్నది వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత మున్నేటి తీరమున పాదమేసెను కంట నీరు పెట్టకుండా మనల చూసెను మున్నేటి తీరమున పాదమేసెను కంట నీరు పెట్టకుండా మనల చూసెను వాటిగల్ల తల్లై కొలువు తీరెరా మేటి పూజలన్న తల్లి పొందబట్టెరా వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత వినరండయో తిరుపతమ్మ చరిత కనరండయో ఆ తల్లి ఘనత అమ్మలారా 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 ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా అమ్మలారా ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా తిరుపతి దేవుని వరమున పుట్టిన తిరుపతమ్మ కథ వినరమ్మ అమ్మలారా ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా అమ్మలారా ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా మైమగల్లా తిరుపతమ్మ మనలగాచే దేవతోయమ్మ మైమగల్లా తిరుపతమ్మ మైమగల్లా తిరుపతమ్మ మరళగాచే దేవతోయమ్మ మైమగల్లా తిరుపతమ్మ వినరే తల్లి ఆ దేవి గాదను ఆదిశక్తి ఆ తల్లి బాధను అమ్మలారా ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా అమ్మలారా ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా కృష్ణ జిల్లా పెనుగంచి ప్రోలు మున్నెటి నది తీరాన వెలసి కృష్ణ జిల్లా పెనుగంచి ప్రోలు కృష్ణ జిల్లా పెనుగంచి ప్రోలు మున్నటి నది తీరాన వెలసి కృష్ణ జిల్లా పెనుగంచి ప్రోలు అనగల్ల పాడు గోపినేని పాలెంలా ఆడుకున్నది పాడుకున్నది అమ్మలారా ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా అమ్మలారా ఓ అమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓ అమ్మలారా గోపినేని పాలెంలో నవోయమ్మో ఆ గొల్లా శివరామయ్య చూడమ్మా గోపినేని పాలెంలో నవోయమ్మో ఆ గొల్లా శివరామయ్య చూడమ్మా భార్య రంగమాంబ
ఓయమ్మో దాన ధర్మాలే చేస్తుండే మాయమ్మ శివరామయ్య చూడు ఎంతెంతో ధనవంతుడు బంగారు గొలుసులెన్నో రంగుల బంగులెన్నో ఎడ్ల మందలు ఎన్నో ఆవుల మందలు ఎన్నో భోగభాగ్యాలతోని విలసిల్లే రామయ్యకు అన్నున్నాయి అయ్యో సంతానం లేదమ్మా పిల్లలకై తల్లడిల్లినారమ్మా ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగినారమ్మా తీర్థయాత్రలు తిరిగి ఓయమ్మా వాళ్ళు తిరుపతినే చేరినారే మాయమ్మా ఏమి సేతుము ఎందు బోధుము సంతానముకై దైవమా మీకింత పంతము న్యాయమా ఏమి సేతుము ఎందు బోధుము సంతానముకై దైవమా మీకింత పంతము న్యాయమా అమ్మ నాన్ననే పిలుపు వినగా ఆశపడి మేమొచ్చినాము అమ్మ నాన్ననే పిలుపు వినగా ఆశపడి మేమొచ్చినాము ఘోష వినగా రావయ్యో ఏడు కొండల వెంకన్నా ఏమి సేతుము ఎందు బోధుము సంతానముకై దైవమా మీకింత పంతము న్యాయమా జాలి చూపి ఆదుకోవా లీలలే చూపించరావా జాలి చూపి ఆదుకోవా లీలలే చూపించరావా పాలకించయా మామురా అవని నేలే ఓదురా ఏమి సేతుము ఎందు బోధుము సంతానముకై దైవమా మీకింత పంతం న్యాయమా ఆ దంపతులు ఆడ నిద్రించుచుండంగా ఓయమ్మ మాయమ్మలారా వెంకన్న కళ్ళగచ్చి ఏమంట ఉన్నాడమ్మ ఓయమ్మ మాయమ్మలారా దంపతులు ఆడ నిద్రించుతుండంగా ఓయమ్మ మాయమ్మలారా వెంకన్న కళ్ళగచ్చి ఏమంట ఉన్నాడమ్మ ఓయమ్మ మాయమ్మలారా భక్తులారా మీ యొక్క అపారమైనటువంటి భక్తికి మెచ్చి తిని మీకు ఒక పుత్రికను వరప్రసాదంగా ఇచ్చెదను. తదాస్తు.
రామయ్య రంగమాంబ వలదింక చింత మీ భక్తి ముంగట నేనే ఎంత మీ బాధను చూసి కరిగిపోయాను వరమిచ్చేదను మీకు ఒక్క పుత్రికను లోకమాతాయి వెలుగుతది చీకటింట్ల చిరుదీపమై శోకాలే ఎడబాపుతది అమ్మవారి రూపము తానై స్వామి మాకు సంతానం కలిగినచో మీ కోవెలలో ధ్వజస్తంభం ఎత్తుతాను స్వామి మమ్మల్ని దీవించండి స్వామి శుభం సంతాన ప్రాప్తిరస్తు సంతానం లేనట్టి ఆ దంపతులు మరి వరమును పొందే కొన్నాళ్లకు రంగమాంబ గర్భం దాల్చిందే అందాల బాలకు తల్లి జన్మనిచ్చినాదే బ్రాహ్మణులా విలిపించారు బాలా చేయిని చూపి బలమడుగా వట్టిన రమ్మ రామయ్య రంగమాంబలు బలమడుగా వట్టిన రమ్మ రామయ్య రంగమాంబలు ఊయలలో చిట్టి పాప కిలకిల కిల నవ్వుతుంటే అది చూసిన తల్లిదండ్రులు ఎంతో ఆనందము పొందే మరి చూసిన తల్లిదండ్రులు ఎంతో ఆనందము పొందే తిరుపతి దేవుని కరుణతో పుట్టినది అంటూ తిరుపతమ్మ అని పేరు పెట్టిరోయమ్మ తిరుపతి దేవుని కరుణతో పుట్టినది అంటూ తిరుపతమ్మ అని పేరు పెట్టిరోయమ్మ ఇంతింత బాల పెరుగుతుందమ్మా ఆటపాటలెన్నో నేర్చినదమ్మా ఆరు ఈలు దిద్దుతుందమ్మా అన్నింట ముందయ్యా తిరుపతమ్మా అన్నింట ముందయ్యా తిరుపతమ్మ అన్నింట ముందయ్యా తిరుపతమ్మ ఇంతింత బాల పెరుగుతుందమ్మా ఆటపాటలెన్నో నేర్చినదమ్మా ఆరు ఈలు దిద్దుతుందమ్మా అన్నింట ముందయ్యా తిరుపతమ్మా అన్నింట ముందయ్యా తిరుపతమ్మ అన్నింట ముందయ్యా తిరుపతమ్మ ఎంతెంతో మురిసిపోయిరి రమయ్య రంగమాంబలు ఎంతెంతో మురిసిపోయిరి రామయ్య రంగమాంబలు తిరుపతమ్మను ఎంతో అల్లారు ముద్దుగా పెంచినారు ఆ తల్లిదండ్రులు ధ్వజస్తంభము మరి ఎత్తాలి అనుకుంటూ వెళ్తున్నారు తిరుపతి చేరా తిరుపతమ్మను ఎంతో అల్లారు ముద్దుగా పెంచినారు ఆ తల్లిదండ్రులు ధ్వజస్తంభము మరి ఎత్తాలి అనుకుంటూ వెళ్తున్నారు తిరుపతి చేరా భటులారా ఇటు రండి ఎట్ల బండ్లు కట్టండి బయలెల్లి పోదాము ఆ తిరుపతిని చేరా ధ్వజస్తంభం ఎత్తుదము మన కోరిక నెరవేరా ముల్లెమూట చదురండి జల్ది జల్ది పోదాము జల్ది జల్ది పోదాము సఖిరంగమాంబ నీవు బండిల కూసుండమ్మ బిడ్డ తిరుపతమ్మ నీవు నా పక్కన ఉండమ్మ ఏడు కొండలావా నీ దయతో నీ పుట్టినవు నీ నీడై ఉన్నడమ్మా వెంకటేశ్వరుడు ఆ వెంకటేశ్వరుడు ఆపద మొక్కుల వాడ అడుగడుగు దండం స్వామి వెంకన్న శాపాలే ఎడబాపి తొలగిస్తవు గండం తిరుపతి వెంకన్న ఆపద మొక్కుల వాడ అడుగడుగు దండము స్వామి వెంకన్న శాపాలే ఎడబాపి తొలగిస్తావు గండము తిరుపతి వెంకన్న పచ్చని అడవిలోన పయనమయ్యిపోతుండ్రు ఓయమ్మ ఎట్ల బండి మీద అంతలోన రామయ్య ఒక పెద్ద చెట్టు చూసి ఆపుమన్నడు ఆ చెట్టు నీడకు పచ్చని అడవిలోన పయనమైపోతుండ్రు ఓయమ్మ ఎడ్ల బండి మీద అంతలోన రామయ్య ఒక పెద్ద చెట్టు చూసి ఆపమన్నడు ఆ చెట్టు నీడకు ఎంతో సుందరమైన ఆ చెట్టును చూసి ఆనందంతో శివరామయ్య ఏమంటున్నాడంటే అబ్బబ్బా ఈ చెట్టు ఎంత బాగుంది పెద్ద మండలతోని పెనవేసుకుంది ధ్వజస్తంభముకు సరిపోనుంది దీన్ని నరికి ధ్వజస్తంభము చేద్దాము చెంచులు కోయలు ఇటు రండి తక్షణమే చెట్టును నరకండి
మన కోరిక నెరవేరంగా ధ్వజస్తంభముగా మలుచుదము. చెంచుకోయలారా, మీకు తగినన్ని వరహాలిస్తాను. ఈ చెట్టును నరకండి. చిత్తం మహాప్రభు. రాజా రాజా, చెట్టు నుండి రక్తం కారుతుంది, ఆపమంటారా? పర్వాలేదు, నరకండి. పండితులారా, ఈ యొక్క చెట్టు మహిమ ఏమిటో అర్థం కావడం లేదు. మీరు దివ్య దృష్టితో చెప్పగలరా? అలాగే మహారాజా. దండాలమ్మ దండాలు, వనదేవత నీకు దండాలు. దండాలమ్మా దండాలు, మన దేవత నీకు దండాలు. నీ మహత్యమేమిటి ఓయమ్మ, మాకు తెలుపగరావా మాయమ్మ. నీ మహత్యమేమిటి ఓయమ్మ, మాకు తెలుపగరావా మాయమ్మ. ఓరి దుర్మార్గ, 12 సంవత్సరాలుగా గంధర్వుడి శాపం వల్ల ఈ చెట్టుపై కొలువుంటున్నాను. నీవు ఈ చెట్టు నరికి నన్ను భంగపరిచావు. నీ కూతురు కుష్ఠరోగాన్ని ధరించుగాక. ఇదే నా శాపం. మన్నించవయ్యా ఈశ్వరా మునీశ్వరా, ఇన్నెరుగలేకుంటే ఓ దేవా. మన్నించవయ్యా ఈశ్వరా మునీశ్వరా, నిన్ను ఎరుగలేకుంటే ఓ దేవా. లేక లేక నాకు సంతానమాయే, ధ్వజస్తంభము కొరకు నేను నిన్ను గడితి. కరుణించవయ్యా నన్ను మునీషా, నా ఇల్లు చీకటి చెయ్యబోకయ్యా. నా ఆశను అడియాస చేయకు ఓ మునీషా, నా ఘోషను జర వినవయ్యా. మన్నించవయ్యా ఈశ్వరా మునీశ్వరా, నిన్ను ఎరుగలేకుంటే ఓ దేవా. పెట్టిన శాపము మళ్ళా తిరుగదు. నీ కూతురు శాపగస్తురాలైతాది. కొన్ని రోజులకు దేవతైతాది. అందరూ గొలిసేటి అమ్మవారైతాది. కంట నీరు పెట్టబోకయ్యా, మంచే జరుగును శివరామయ్యా. కంట నీరు పెట్టబోకయ్యా, మంచే జరుగును శివరామయ్యా. చెట్టు కొమ్మలన్నీ వాళ్ళు నరికినారు, ధ్వజస్తంభముగా రూపు చేసినారు. చెట్టు కొమ్మలన్నీ వాళ్ళు నరికినారు, ధ్వజస్తంభముగా రూపు చేసినారు. తిరుపతి కొండలకు చేరబోయిరి, ప్రదక్షిణ చేసి ప్రతిష్ఠించిరి. చెట్టు కొమ్మలన్నీ వాళ్ళు నరికినారు, ధ్వజస్తంభముగా రూపు చేసినారు. గుండె నిండా భక్తినెంతో దాసుకున్నారు, వాళ్ళు మెండైన పూజలెన్నో చేస్తా ఉన్నారు. అన్నదానాలు ఎన్నో చేసినారయో, వెంకన్న పలహారం పంచినారయో. ఎన్నో చేసినారయో, వెంకన్న పలహారం పంచినారయో. చల్లని వెంకన్నను వేడుకున్నారు, ఇల్లు చేరమల్ల బయలెళ్ళినారయో. అన్నదానాలు ఎన్నో చేసినారయో, వెంకన్న పలహారం పంచినారయో. కొండంత
దేవుడాని వేడినారయో దండైన సేవలెన్నో చేసినారయో పెళ్లికెదిగిన తిరుపతమ్మను చూడా రంగమాంబ అన్న కాకానికిష్టయ్య వదిన వెంకమాంబ కొడుకు గోపయ్యతో పిల్లనడుగ ఇంటికచ్చినారమ్మ పెళ్లికెదిగిన తిరుపతమ్మను చూడా రంగమాంబ అన్న కాకానికిష్టయ్య వదిన వెంకమాంబ కొడుకు గోపయ్యతో పిల్లనడుగ ఇంటికచ్చినారమ్మ విజయమందుకుందమన్నరు పెళ్లికి తయారన్నరు బియ్యమందుకుందమన్నరు పెళ్లికి తయారన్నరు అన్నవదినలు వచ్చినారు తిరుపతమ్మను మెచ్చినారు అన్నవదినలు వచ్చినారు తిరుపతమ్మను మెచ్చినారు పెళ్లి చేద్దాము నాదా మేనరికమే మంచిది కళ్ళ కపటం లేనివాడు అల్లుడైతే గోపయ్య మంచి జరుగును వినవయ్యా బామ రంగమాంబ ధనధాన్యముల కన్న గుణమే మిన్న ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా కన్న బిడ్డను వాళ్ళ చేతుల వెడుదాము పన్నీరుతో అల్లుని కాళ్ళు గడుగుదాము పండితులను పిలిపించుదము పంచాంగము చూడమందము పండితులను పిలిపించుదము పంచాంగము చూడమందము తిరుపతమ్మ లగ్గమే పెట్టుకున్నరోయమ్మ బోయమ్మ మాయమ్మదారా పెళ్లి గడియలు కూడా దగ్గరే వడ్డయి జరుగుతున్నది తిరుపతమ్మ పెళ్లి లగ్గమే పెట్టుకున్నరోయమ్మ ఓయమ్మ మాయమ్మలారా పెళ్లి గడియలు కూడా దగ్గరే వడ్డయి జరుగుతున్నది తిరుపతమ్మ పెళ్లి డప్పు సప్పుళ్ళు ఏగుతున్నాయో ఆ గోపినేని పాలెంలా తిరుపతమ్మ పెళ్లి జరుగుతున్నదో ఆ గోపన్నతోని చూడు సన్నాయి సప్పుళ్ళు మిన్నంటి మోగంగా కన్నుల పండుగల తిరుపతమ్మ పెళ్లికా డప్పు సప్పుళ్ళు ఏగుతున్నాయో ఆ గోపినేని పాలెంలా తిరుపతమ్మ పెళ్లి జరుగుతున్నదో ఆ గోపన్నతోని చూడు ఆకాశమంతంగా పందిరే వేసినారు భూదేవంతారు మల్లె పూలు వరిసినారు పల్లె పల్లెలోళ్ళు వారు పెళ్లి చూడ కదిలినారు మనసార దీవించి అక్షింతలేసినారు చిలకా గోరింకలో వీళ్ళిద్దరుండంగా పాలెంలో 5 రోజుల పండుగ డప్పు సప్పుళ్ళు ఏగుతున్నాయో ఆ గోపినేని పాలెంలా తిరుపతమ్మ పెళ్లి జరుగుతున్నదో ఆ గోపన్నతోని చూడు వెళ్ళి రావమ్మ ఓ బిడ్డ తిరుపతమ్మ నువ్వు ఏడువబోకమ్మా నా బిడ్డ వెళ్ళి రావమ్మ ఓ బిడ్డ
తిరుపతమ్మా నువ్వు ఎడవబోకమ్మా నా బిడ్డ అత్తమామల తల్లి తండ్రులే చూడు తోటి కోడలుకు సెల్లెలెక్కుండు బావతోని నువ్వు భయముతో ఉండు బాధలెన్నున్నా భయపడకుండు కన్నీళ్ళు దీయకు బిడ్డ తిరుపతమ్మా మమ్ము ఇడిసిపోతున్నందుకో బిడ్డ వెళ్ళి రావమ్మా ఓ బిడ్డ తిరుపతమ్మా నువ్వు ఎడవబోకమ్మా నా బిడ్డ బయల్లిపోతుంది చూడు ఓయమ్మా తన అత్తవారింటికి తిరుపతమ్మా బయలెళ్ళిపోతుంది చూడు ఓయమ్మా తన అత్తవారింటికి తిరుపతమ్మా బండెక్కిపోతా ఉంది ఓయమ్మా దండిగా దుఃఖాలే దిగమింది తిరుపతమ్మా ఎర్రటి ఎండలోన కదిలిపోసాగిరమ్మా వేడిని భరించక చెట్టు నీడ కాగిరమ్మా ప్రయాణమే చేసి అలసిపోయిన రమ్మ సల్లని చెట్టు నీడలో నిదురించిన రమ్మ అంతలో ఒక పాము చిత్రమేదో చేసెనమ్మా తిరుపతమ్మ చెంత చేరిపోయమ్మో తలపైన పడగ విప్పే మాయమ్మ అది చూసిన అత్తమామలోయమ్మో ఇది ఏమి చిత్రమని మాయమ్మ పడగెత్తిన పామును చూసి దండాలే పెట్టిన రోయమ్మ నాగమ్మ వెళ్ళి పొమ్మని నమస్కరించిన రే వరదేవత తిరుపతమ్మని కొనియాడుతున్నరే పడగెత్తిన పామును చూసి దండాలే పెట్టిన రోయమ్మ నాగమ్మ వెళ్ళి పొమ్మని నమస్కరించినరే వరదేవత తిరుపతమ్మని కొనియాడుతున్నరే గోపన్న చితికన వేలును బట్టి అత్తవారింటిలో కుడికాలు పెట్టి పెనుగంచి ప్రోలు చేరుకుందమ్మా పేరుంది నా తల్లి ఆ తిరుపతమ్మా పేరుంది నా తల్లి ఆ తిరుపతమ్మ పేరుంది నా తల్లి ఆ తిరుపతమ్మ గోపన్న చితికన వేలును బట్టి అత్తవారింటిలో కుడికాలు పెట్టి పెనుగంచి ప్రోలు చేరుకుందమ్మా పేరుంది నా తల్లి ఆ తిరుపతమ్మా పేరుంది నా తల్లి ఆ తిరుపతమ్మ పేరుంది నా తల్లి ఆ తిరుపతమ్మ ఊరంతా తెలిసిపోయనే తిరుపతమ్మలోని గుణగణం ఊరంతా తెలిసిపోయనే తిరుపతమ్మలోని గుణగణం అత్తవారింటిలో ఆ తిరుపతమ్మ అందరితోని మంచిగుండేది కష్ట సుఖాలన్నీ తెలుసుకునేది కడుపార ప్రేమను పంచి ఇచ్చేది కడుపార ప్రేమను పంచి ఇచ్చేది కడుపార ప్రేమను పంచి ఇచ్చేది అత్తవారింటిలో ఆ తిరుపతమ్మ అందరితోని మంచిగుండేది కష్ట సుఖాలన్నీ తెలుసుకునేది కడుపార ప్రేమను పంచి ఇచ్చేది కడుపార ప్రేమను పంచి ఇచ్చేది కడుపార ప్రేమను పంచి ఇచ్చేది వెంకటేశ్వరుని నామము నిత్య
నిత్యము భజించేది వెంకటేశ్వరుని నామము నిత్యము భజించేది అవు బిడ్డ చంద్రమ్మ మీ యారాలు ఎప్పుడు చూసినా వెంకటేశ్వరుడి పాటలే వాడుకుంటది. ఏమన్నా పని చేస్తుందా లేదా? లేదమ్మా, మొన్న వచ్చిన చిన్న కోడల్నే మా అత్త మామ ప్రేమగా చూస్తుండ్రు. నేను మా అత్త దగ్గర పోయి దాని సంగతి చెప్తాను. ఏమంట చెప్పాన్ని అత్తో అత్త తిరుపతమ్మ సంగతి, నేనేమంట చెప్పాన్ని అత్తో అత్త తిరుపతమ్మ సంగతి, ఏమంట చెప్పాన్ని మామో మామా తిరుపతమ్మ సంగతి, నేనేమంట చెప్పాన్ని మామో మామా తిరుపతమ్మ సంగతి. పని పాట మరిసి నాది భక్తిలోన మణి నాది బోలు బాసన్ను గిట్ట ఏమీ నమ్ముతలేదు, ఒక్కదాన్ని చేయలేక బొక్కలరిగిపోబట్టి ఏమంట నేనేమంట ఏమంట చెప్పాన్ని అత్తో అత్త తిరుపతమ్మ సంగతి, నేనేమంట చెప్పాన్ని మామో మామా తిరుపతమ్మ సంగతి. చంద్రమ్మ మాటలు విన్నా అత్త తిరుపతమ్మ మీద పగతోని రగిలి తీరొక్క తిప్పాలు పెట్టసాగింది, ఏరి కోరి ఏడిపించసాగింది. కొల్లుమని తల్లడిల్లెనే తల్లి ఆ తిరుపతమ్మ, తనలోనే కుమిలిపోయెనే తనువే మాటల గాయమై. పొలము పనులు చూసే భర్త గోపయ్యకు ఈ విషయములేమి చెప్పేది కాదు. పాపం మాన భక్తురాలు ఒక్కతే తిరుపతమ్మకు తోడు నీడయింది. కన్న తల్లై ఓదార్చినదమ్మో పాపమ్మ తిరుపతమ్మను, కన్నీరే తుడిచినదమ్మో పాపమ్మ ఎదకద్దుకొని. ఇది ఇలా జరగంగా పెనుగంచి పూలులోన ఏమి జరిగిందయ్యా అంటే, పెనుగంచి ప్రోలులోన పిడుగుపడ్డట్టుగా ఓయమ్మ మాయమ్మలారా, ఏడేళ్ల కరువు మొదలైనదమ్మ బోయమ్మ ఇది ఏమి చిత్రమో. తోడులోన పిడుగుపడ్డట్టుగా ఓయమ్మ మాయమ్మలారా, ఏడేళ్ల కరువు మొదలైనదమ్మ బోయమ్మ ఇది ఏమి చిత్రమో. రైతులారా, మన గ్రామాన్ని కరువు కాటేసినందున మన గొడ్డు గోదలకు గడ్డిగాసము లేకుంటైంది. కావున మన ఎడ్లను ఆవులను తోలుకొని అడవిలోన ఉత్తరం వైపు మేపుదాం. పోదాం పదండి. అలాగే పెద్దయ్య. వచ్చింది ఓ దేవి కరువు, మనకు దూరమాయను బతుకు తెరువు. ఆవుల మందతో నేను అడవిలో మేపజేరబోతాను. బట్టు పెట్టి హారతిచ్చి సాగనంపెను కట్టమన్నదే నీకు రావద్దని, పట్టు పెట్టి హారతిచ్చి సాగనంపెను కట్టమన్నదే నీకు రావద్దని. పాదాభివందనంతో పంపినాదయో పరమాత్మురాలు ఆ తిరుపతమ్మ. పట్టు పెట్టి హారతిచ్చి సాగనంపెను కట్టమన్నదే నీకు రావద్దని. బట్టు పెట్టి హారతిచ్చి సాగనంపెను
కట్టమన్నదే నీకు రావద్దని ఆవుల మందేసుకొని పోతున్నాడు ఆయుధాలు చేతబట్టి కదులుతున్నాడు ఆవుల మందేసుకొని పోతున్నాడు ఆయుధాలు చేతబట్టి కదులుతున్నాడు గాసమైతే మూట గట్టుకున్నాడమ్మా గోపన్న అడవిలోన అడుగు పెట్టెనమ్మా ఆవుల మందేసుకొని పోతున్నాడు ఆయుధాలు చేతబట్టి కదులుతున్నాడు పాదాభివందనంతో పంపినాదయో పరమాత్మురాలు ఆ తిరుపతమ్మా అడవికి పోయిన సంగతి తెలిసి తిరుపతమ్మ తయారాలు కలిసి తిరుపతమ్మను ఎన్నో తిప్పాలు పెట్టిరి అనరాని మాటలు ఎన్నో అనబట్టిరి ఈ బాధలు ఎన్నాళ్ళంటూ ఎంకన్నను వేడుకుంటది పతి క్షేమం నిత్యం గోరి భజనలు చేస్తున్నదమ్మా ఏందే తిరుపతమ్మ నువ్విక్కడ పూజలు జపాలు చేసుకుంటూ కూర్చుంటే వంట వార్పు ఎవరు చూస్తారే పూజ కాగానే చేస్తానత్తమ్మా ఇంకెప్పుడు చేస్తావే మండడు బట్టలు అక్కడనే ఉన్నాయి బోళ్ళు మలెవడ్డాయి మా కర్మ కొద్దీ దొరికావే మహాతల్లి అమ్మా ఏమైందమ్మా మా తల్లి కదూ అత్త వెంకమాంబ తోడికోడలు చంద్రమ్మ కలిసి తిరుపతమ్మను వేధింపులు పెట్టేటువంటి సమయంలో ఏమి జరిగిందయ్యా అంటే ఆనాటి ముని శాపం గోయమ్మో ఇప్పుడు ఆవహించుకున్నదే మాయమ్మ చెట్టును కొట్టిన పాపం గోయమ్మో అయ్యో మొదలాయను ఆ శాపం మాయమ్మ అమ్మా తిరుపతమ్మ నువ్వేం పాపం చేసావనమ్మా ఆ భగవంతుడు నీకెంత శిక్ష వేశాడమ్మా ఎన్నో పుణ్యకార్యాలు చేసిందారు నీకెందుకమ్మా ఇంత అగ్ని పరీక్ష అమ్మా పాపమ్మ నీ సందేహాన్ని నేను తీరుస్తాను విను ఆ జగన్నాటక సూత్రధారి ఆడే వింత నాటకం పూర్వజన్మలో చేసిన పాపం దగ్గరైందో ఏమో ఈ శాపం పూర్వజన్మలో చేసిన పాపం ఈ సృష్టిలో ఎవరైనా పాప ఫలం అనుభవించక తప్పదు ఈ పాప ఫలాన్ని ఇష్టంతో అనుభవిస్తేనే మోక్ష మార్గం దొరుకుతుంది ఈ కుష్టు రోగంతో ఉన్న నన్ను తాకినా నా గాలి సోకినా నీకు మంచిది కాదు నాపై ప్రేమతో నాకు సపర్యలు చేయటం నీకు మంచిది కాదు దూరంగా ఉండు అమ్మా
అమ్మా అమ్మా అమ్మా సతీ సావిత్రి అనసూయ లాంటి మహాపతివ్రతల పేర్లు పురాణాల్లో విన్నామే గాని వాళ్ళని చూడలేదు. అలాంటి వాళ్ళ రూపంలో ఉన్న నిన్ను భూలోక దేవతగా చూసుకునే నేను అదృష్టవంతురాల్ని. నాకు నీ సేవ చేసుకునే అదృష్టాన్ని దూరం చేయకు తల్లి, దూరం చేయకు. సరే పాపమ్మ, ఆ భగవంతుడు ఎల్లప్పుడూ నీకు తోడు నీడై ఉంటాడు. కుష్టు రోగముతో బాధపడుతున్నదమ్మో పరమ భక్తురాలు ఆ తిరుపతమ్మా. చర్మమంతా చెల్ల చెదురైపోతుంటే కన్నీళ్లు పెడుతున్నది. పుల్లు బొబ్బలు చీము నెత్తురు చూసి గొల్లుమంటున్నది. చేతుల వెళ్ళు ఊడెను, కాళ్ళు రెండు బండలు వారెను. చేతుల వెళ్ళు ఊడెను, కాళ్ళు రెండు బండలు వారెను. ఓ దేవుడా నీకు న్యాయమా అంటూ తల్లడిల్లుతున్నదమ్మా. అత్తమామలు చీదరించుకుంటుంటే ఎక్కెక్కి ఏడ్చేనమ్మా. ఆ తల్లి ఎక్కెక్కి ఏడ్చేనమ్మా. పశుల పాకలోన తీసివేసినరమ్మా. పాపమన్నదొక్కదే తల్లి పాపమ్మా. కష్టపడుతున్నట్టి తిరుపతమ్మకు పాపమ్మ ఒక్కత సాయం చేసిందోయమ్మా. దిక్కులేని తిరుపతమ్మకు దిక్కయ్యిందమ్మా. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేపిస్తా ఉంది. సంటి పిల్ల బోలే సాధుతా ఉన్నదమ్మా. సంటి పిల్ల బోలే సాధుతా ఉన్నదమ్మా. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేపిస్తా ఉంది. సంటి పిల్ల బోలే సాధుతా ఉన్నదమ్మా. సంటి పిల్ల బోలే సాధుతా ఉన్నదమ్మా. వాడవిల గోపయ్యకు పీడకల పడ్డాదమ్మా. తిరుపతమ్మను చూడాలని కోరికయే పుట్టినదమ్మా. తిరుపతమ్మను చూడాలని కోరికయే పుట్టినదమ్మా. బయలెల్లి వచ్చినడమ్మా ఆవుల మందొదిరి. పశుల పాకలో తిరుపతమ్మను చూసినడమ్మా. అయ్యో నా సఖి ఇది ఏమి ఓ తిరుపతమ్మా. ఎంత ఘోరం జరిగినాదే నా చెలి. అయ్యో నా సఖి ఇది ఏమి ఓ తిరుపతమ్మా. ఎంత ఘోరం జరిగినాదే నా చెలి. మిద్దెలల్ల నువ్వు పెరిగిన దానివి. పశుల పాకలుండే కాలం వచ్చిందా. పుత్తడి బొమ్మలే తిరిగిన దానివి. కుష్టు రోగమే నిన్నెత్తుకుందా. నేను పజాలను నీ బాధ తిరుపతమ్మా. నీకు ఎట్లా వచ్చేనమ్మా ఈ వేధ. అయ్యో నా సఖి ఇది ఏమి ఓ
ఘోరం జరిగినదే నా చెలి చీమకైనా హాని చెయ్యవే బామా ఏమాని ఓదార్చుదయ్యో రామా పండు వెన్నెలోనే వెలిగేటి మోము నిండు అమాసగా రూపు దాల్చిందా కథనైనా రాకూడదనుకున్నా నీకి గతి ఇలా నిన్ను చూస్తే పోతుందే నామతి ధనమెంత ఖర్చైన వెనుకాడనమ్మా కను పాపలా కాపాడుకుంటానమ్మా నేనుండగా నీకు భయమేల చలియా నీకన్నా ఎక్కువ నాకెవరి సఖియా గుండె చదురా నీకు తిరుపతి నా తిరుపతి నీ కండగా నేనున్న తిరుపతి తిరుపతమ్మ తన భర్త గోపయ్య ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తా ఉన్నారు ఈ చిత్రమంతా కళ్ళ చూడబట్టే 7 కొండలవాడు ఆ వెంకటేశుడు 7 కొండలవాడు ఆ వెంకటేశుడు అంతల ఒక పశుల కాపరి వచ్చి గోపయ్యతో ఏమనెను అంతల ఒక పశుల కాపరి వచ్చి గోపయ్యతో ఏమనెను అయ్యావో గోపయ్య నీ ముద్దుల ఆవునైతే పెద్ద పులి తిని సంపెను ఆవు కేక వెట్టంగా ఘోర ఆకలితోని దారుణంగా చంపింది ఆవును చూస్తేనే పానమతలకు తలమైతంది ప్రాణానికి ప్రాణంగా వెంటుకున్న నా ఆవును ప్రాణాలు దీయంగా పెద్ద పులి ఎట్లచ్చే కన్నులెర్రగా చేసి దాన్ని బతకనీయనని కత్తి చేతుల వట్టి కదిలిపోయే గోపయ్య అల్ల ఎల్లబడుతుంది వలదయ్యా అంటూ ఆ తిరుపతమ్మ కంట నీరు తీస్తుంది అడవి కద్దు అంటూ అయ్యో ఆ తల్లి కాళ్ళేళ్ళబడుతుంది వలదయ్యా అంటూ ఆ తిరుపతమ్మ కంట నీరు తీస్తుంది అడవి కద్దు అంటూ అయ్యో ఆ తల్లి తిరుపతమ్మ ఎన్ని చెప్పిన వెనక పులి మీద పగతోని రగిలిపోతుండు అడవి దాడి వట్టి అడుగులెత్తుండు పెద్ద పులిని చంపా గోపయ్యా చెట్టు గుట్ట తిరుగుతున్నడే మట్టు పెట్ట పెద్ద పులిని చెట్టు గుట్ట తిరుగుతున్నడే మట్టు పెట్ట పెద్ద పులిని అడవిలో గోపయ్య తిరుగుతుండంగా పెద్ద పులి కళ్ళ చూసినదమ్మా పంజాబీ శ్రీరంకలేసినదమ్మా గోపయ్య పైన దుంకినదమ్మా గోళ్ళతో చీల్చినదమ్మా నిండు ప్రాణాలే తీసినదమ్మా గోళ్ళతో చీల్చినదమ్మా నిండు ప్రాణాలే తీసినదమ్మా గోపయ్యను పులి జంపంగా ఒక పశుల కాపరి చూసిండు తిరుపతమ్మకు చెప్ప బయలుదేరిండే ఏమంటా చెప్పాలే ఓయమ్మా నీ భర్తను పులి చంపే తిరుపతమ్మా కోసోలెచ్చిన గాని ఓయమ్మా అది గొంతు నులిమి చంపిందే మాయమ్మా భర్త చావు వార్త విన్న తిరుపతమ్మ గొల్లుమనేడుస్తూ నేల
నేలకూలేనమ్మా అయ్యయ్యో ఇది ఏమి చిత్రమో గాని లేచేసరికి కుష్టు రోగం పోయేనమ్మా చేసేసరికి కుష్టు రోగం పోయేనమ్మా దివ్య కాంతి వెలుగులతోని ఆదిశక్తి వలె లేచినది దివ్య కాంతి వెలుగులతోని ఆదిశక్తి వలె లేచినది అమ్మా తల్లి ఏంటమ్మా ఇలా వచ్చా పాపమ్మా మనం వెంటనే ఊరు కర్ణమైన శ్రీశైలపతి ఇంటికి వెళ్దాం పదా ఎందుకమ్మా పదా అమ్మా ఊరు కరణమైనట్టి శ్రీశైలపతి ఇల్లు చేరబోయెను ఆ తిరుపతమ్మ నా భర్త చనిపోయినాడా అని ఏడుస్తూ చెప్పసాగెను తల్లి తిరుపతమ్మ శ్రీశైలపతి ఇల్లు చేరబోయెను ఆ తిరుపతమ్మ నా భర్త చనిపోయినాడా అని ఏడుస్తూ చెప్పసాగెను తల్లి తిరుపతమ్మ నా భర్త చనిపోయారు అందుకని నేను సాగమనం చేయబోతున్నాను నేను మీ అనుమతి కోసం వచ్చాను మీరు అనుమతిస్తే నేను సాగమనం చేస్తాను తిరుపతమ్మ నీ భర్త చనిపోయాడని నువ్వు చనిపోవడం ఎంతవరకు న్యాయం నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నా మాట విను అదమ్మా తిరుపతమ్మ మాట పక్కన పెట్టి శ్రీశైలపతి చూడు ఇంట్లడుగు పెట్టి అన్నం తింటానని కూసున్నాడమ్మా పల్లెం నిండా పురుగులాయినయమ్మా తిరుపతమ్మ మాట పక్కన పెట్టి శ్రీశైలపతి చూడు ఇంట్లడుగు పెట్టి అన్నం తింటానని కూసున్నాడమ్మా పల్లెం నిండా పురుగులాయినయమ్మా అబ్బబ్బో ఇది తిరుపతమ్మ మహిమే అనుకున్నాడమ్మా వెంటనే తిరుపతమ్మను చేరినడమ్మా నా భర్త లేని బతుకు నాకెందుకంటుంది ఓయమ్మా తిరుపతమ్మ గంధపు చెక్కలతో చితివేర్చమంటుంది ఓయమ్మా ఇది ఏమి చిత్రమో నా భర్త లేని బతుకు నాకెందుకంటుంది ఓయమ్మా తిరుపతమ్మ గంధపు చెక్కలతో చితివేర్చమంటుంది ఓయమ్మా ఇది ఏమి చిత్రమో బాజాబాజంత్రిలతోని బయలెయ్యను తిరుపతమ్మ మంగళవాద్యాలతోని తీసుకపోతున్నారమ్మా పూలెన్నో చల్లుకుంటా పాటలెన్నో వాడుకుంటా అత్త తోడి కోడలు కూడా పాదాలే మొక్కినరమ్మా మున్నేటి నదిలో స్నానం చేపించినరమ్మా పసుపు కుంకుమలే తల్లికి పూసిన రోయమ్మా మున్నేటి నదిలో స్నానం చేయించినరమ్మా పసుపు కుంకుమలే తల్లికి పూసిన రోయమ్మా గోపయ్య తల సేత వట్టి ఓయమ్మో ఆ కాట్లం మీద కూసున్నది తిరుపతమ్మ గోపయ్య తల చేత వట్టి ఓయమ్మో ఆ కాట్నం మీద కూసున్నది తిరుపతమ్మ పెనుగంచి ప్రోలు ప్రజల కోయమ్మో తల్లి ఏమంతా చెప్పుతుంది మాయమ్మ అమ్మలారా ఇది వినండి అయ్యలారా ఇది కనండి నేను మరణించినను
తల్లడిల్లిపోయిరమ్మా మహిమల తల్లంటూ కొనియాడిన రోయమ్మా కన్నీళ్లు దుడుసుకుంటూ కలత చెందినారమ్మా పెరుగంచి ప్రోలు ప్రజలు తెలుబాధలు కొనిగిరమ్మ తెల్లవారి దూత చీర కుంకుమ భరణకు పడను పెద్ద పులిరానే వచ్చిందమ్మా ఆ కాట్నం చుట్టూరా తిరిగిందమ్మా పెద్ద పులిరానే వచ్చిందమ్మా ఆ కాటం చుట్టూరా తిరిగిందమ్మా చుట్టూరా తిరిగిన పెద్ద పూలి అగ్ని ప్రవేశమే చేసినాది చుట్టూరా తిరిగిన పెద్ద పూలి చుట్టూరా తిరిగిన పెద్ద పూలి అగ్ని ప్రవేశమే చేసినాది చుట్టూరా తిరిగిన పెద్ద పూలి మర్రి చెట్టు కోనేరు వద్ద పెద్ద పులికి గుడి గట్టిరమ్మ అమ్మలారా ఓయమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓయమ్మలారా అమ్మలారా ఓయమ్మలారా ఆలకించే ఓ తల్లులారా అమ్మలారా ఓయమ్మలారా పెద్ద పులిని చూసిన భక్తుల్లో తిరుపతమ్మ పూనక రూపానాగో వచ్చిందయ్యో పూనక రూపానాగో వచ్చిందయ్యో పులి పాపము కడగంగా అగ్నిగుండముల దొంకెను అనుకుంటూ విడమరిచి చెప్పుతుందయ్యో అనుకుంటూ విడమరిచి చెప్తుందయ్యో కన్నుల పండుగ ఓలే ఆదరమంతా కదిలిల్లు తిరుపతమ్మ మైనలు తెలుపా మనసారా మది నిండా కొలిచినారయో కనుపాపై ఉండమంటూ తలిచినారయో మనసారా మది నిండా కొలిచినారయో కనుపాపై ఉండమంటూ తలిచినారయో అది చూసినట్టి ఆ భక్త జనులు ముక్తి పొంద తల్లి గుడిగట్టినారు భక్తి శ్రద్ధలతోని భజించినారు శక్తియుక్తులెన్నో పొందుతున్నారు శక్తియుక్తులెన్నో పొందుతున్నారు శక్తియుక్తులెన్నో పొందుతున్నారు అది చూసినట్టి ఆ భక్త జనులు ముక్తి పొంద తల్లి గుడిగట్టినారు భక్తి శ్రద్ధలతోని భజించినారు శక్తియుక్తులెన్నో పొందుతున్నారు శక్తియుక్తులెన్నో పొందుతున్నారు శక్తియుక్తులెన్నో పొందుతున్నారు తల్లి తిరుపతమ్మ చరితము విన్నానందభరితము తల్లి తిరుపతమ్మ చరితము వినానందభరితము అందాల కోవెలలోన అందరి బంధువు అయిందన్న అందరి గుండెల్లోన గుడి కట్టుకుందన్నా సుందర రూపంతో నీ వెలుగుతుందోయన్నా పులి పెద్దమ్మగా తల్లి అంకమ్మ తిరుపతమ్మగా అవతారించినదమ్మా దీపరాశక్తి అవతారించినాదమ్మా దీపరాశక్తి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తిరుపతమ్మ గోపయ్యలకు మండల దీక్షలు చేయబూని కళ్యాణం చేసెదరమ్మా మండల దీక్షలు చేబూని కళ్యాణం చేసెదరమ్మా కుంకుమ రంగు వస్త్రాలు ధరించేరమ్మా బంగారు పల్లెములో నా దీపాలే పెట్టి కుంకుమ రంగు వస్త్రాలు ధరించేరమ్మా బంగారు పల్లెంలో నా దీపాలే పెట్టి అమ్మల గన్న అమ్మ తిరుపతమ్మ కమ్మని మనసున్న అమ్మ భవాని ముక్తిని కలిగించే ఆది పరాశక్తి రత్నాల దండలు రవ్వల గాజులు రత్నాల దండలు